సిరాజ్ కథ కొత్త మలుపులు తిరుగుతోంది. 42 లక్షల రూపాయలు ఆడి బ్యాంక్ ఖాతాలో ఉన్నాయట. విజయనగరంలోని డీసీసీబీలో సిరాజ్ పేరిట పొదుపు ఎస్పీ అట్లాగే డిపాజిట్ ఎఫ్డి ఖాతాలు ఉన్నాయి. మిగిలిన కుటుంబ సభ్యులు నలుగురికి ఇవే బ్యాంకులో 4 ఖాతాలు. ఏఎస్ఐగా పనిచేస్తున్న అతని తండ్రి పేరిట లాకర్ ఉన్నట్టు తేలింది. ఏడాది కిందటి వరకు కుటుంబం అంతా కొత్త వలసలో నివాసం ఉండేది. ఆ తర్వాత సిరాజ్ తండ్రికి విజయనగరం గ్రామీణ పోలీస్ స్టేషన్కి బదిలైంది. 2015 నుంచి కొత్త వలసలోని డీసీసీబీ శాఖలో ఉన్న ఖాతాను సిరాజ్ విజయనగరానికి మార్చుకున్నాడు. ఆయన తండ్రి ఖాతా మాత్రం కొత్త వలసలోనే ఉన్నట్టు తెలిసింది. ప్రత్యేకంగా యువకుడి ఖాతాని పరిశీలిస్తే నగదు జమ తప్ప విత్డ్రా చేసిన దాఖలాలు పెద్దగా లేవని తెలుస్తుంది. విడతల వారీగా 70,000, 80,000 చొప్పున పలుమార్లు జమ అయినట్టు గుర్తించారు. జాతీయ బ్యాంకులు ఎన్నో ఉన్న డీసీసీబీ ఖాతాలో కొనసాగించడం మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుమారుడి ఖాతాలో తండ్రి నగదు జమ చేశాడా, ఇతరులు ఎవరైనా చేశారన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాడు. కుటుంబ సభ్యులందరి పేరిట ఉన్న ఖాతాలో సుమారు 70 లక్షలు ఉండొచ్చని భావిస్తున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల అభియోగం మీద అరెస్ట్ రిమాండ్ ఖైదీగా కుమారుడు సిరాజ్ ఉండగా లాకర్ తెచ్చేందుకు తండ్రి ప్రయత్నించడం దర్యాప్తు అధికారుల దృష్టికి వెళ్ళింది. అసలు అందులో ఏముంది, వరుసగా 2 రోజుల పాటు బ్యాంక్ అధికారులను కలిసిన నేపథ్యంలో ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోపు నిందితుని తమ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానంలో వేసిన పిటిషన్ మీద వాద ప్రతిపాదనలు జరుగుతున్నాయి. కస్టడీకి అనుమతి లభించిన తర్వాత బ్యాంక్ ఖాతాలో నిధుల వ్యవహారం తేల్చాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఎవడో దుబాయ్ వాడు వీడికి డబ్బులు పంపిస్తూ ఉంటాడట. దేశంలో ఇస్లామిక్ రాజ్య స్థాపనే తమ లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించుకున్నారట. ఇది ఫైనల్ అట. అందుకోసం జరిగిన ప్రయత్నమే చివరికి మానవ బాంబులుగా తయారవడానికి కూడా సిద్ధపడ్డారట. వీళ్ళందరినీ పట్టుకోగలిగారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరెవరనేది తెలియదు, కానీ ఇప్పటికే అనేక మంది అజ్ఞాతంలో ఉన్నారు. అంటే ఓ పెద్ద విద్రోహుల మూట దేశంలో సంచరిస్తోంది.